ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో ఎన్నికల ఏర్పాట్లను ముమ్మరంగా కొనసాగుతున్నాయి. పాలేరు కేంద్రం నుంచి సెగ్మెంట్ల వారీగా ఈవీఎం, వీవీప్యాట్స్, ఎన్నికల సామాగ్రిని సిబ్బందికి అందజేశారు. ఇక ఏర్పాట్లను రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ విపి గౌతమ్ పరిశీలించారు. ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గంలో 1896 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలలో పోలీస్ సిబ్బందితో పాటుగా కేంద్ర బలగాలను మోహరించినట్లుగా తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి ఉపేందర్ అందజేస్తారు. కొన్ని గంటలు మాత్రమే ఉండటంతో పోలింగ్ మాత్రం ప్రశాంతంగా కొనసాగించేందుకు అధికారులు మాత్రం ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సంబంధించినటువంటి వీవీప్యాట్లు ఏదైతే పోలింగ్ కేంద్రానికి అయితే తరలిస్తున్నారో ఎన్నికల సిబ్బందిని కూడా కేటాయించారు. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 7 సెగ్మెంట్లకు సంబంధించి పాలేరు, వైరా, సత్తుపల్లి, అదేవిధంగా వైరా, మధిర, అదేవిధంగా ఆశీర్వాపేట, కొత్తగూడెం సెగ్మెంట్లకు సంబంధించినటువంటి వీవీప్యాట్లను అదేవిధంగా పోలింగ్ కేంద్రాలకు అయితే తరలిస్తున్నారు. సిబ్బందిని కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 16 లక్షల మంది ఓటర్లు ఉన్నది. దాదాపుగా 1896 పోలింగ్ కేంద్రాలను అయితే ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే భద్రాచలం, కొత్తగూడెం, సత్తుపల్లి, వైరా, మధిర, అదేవిధంగా అశ్వరావుపేటకు సంబంధించినటువంటి వీవీప్యాట్లను కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాకు సంబంధించి ఖమ్మం జిల్లాలో 7 నియోజకవర్గాలను 7 నియోజకవర్గాలకు సంబంధించిన కూడా అన్ని వీవీప్యాట్లను అదేవిధంగా పోలింగ్ సామాగ్రిని సిబ్బందిని కూడా కేటాయిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే రూట్ల వారీగా కూడా వారందరినీ కూడా కేటాయించి వారికి బస్సు సర్వీసులు ప్రత్యేకంగా స్కాట్తో అదేవిధంగా సెక్టర్ ఆఫీసర్ సమక్షంలో కూడా వారైతే పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఏదైతే రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్తో ప్రారంభం కానుంది. అయితే 5:30 గంటలకు మాత్రమే మాక్ పోలింగ్ కూడా నిర్వహించాలని చెప్పేసి అధికారులు నిబంధన పెట్టిన నేపథ్యంలో వారంతా కూడా పోలింగ్ కేంద్రాలకు నైట్ లోపు చేరుకోవాలని చెప్పేసి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఏదైతే ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి పాలేరు, అదేవిధంగా వైరా అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి పోలింగ్ ఎన్నికల సామాగ్రిని ప్రక్రియను మాత్రం ఇటు ఖమ్మం రూరల్ మండలంలోని పొన్నికల్లు కేంద్రంలో ఉన్నటువంటి ఓ ప్రైవేట్ కళాశాలలో ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి కూడా ఆయా పోలింగ్ కేంద్రాలకైతే సిబ్బందిని కూడా తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి సిబ్బంది ద్వారా అటు ఎన్నికల సామాగ్రిని కూడా తరలిస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకంగా రూట్ మ్యాప్ ద్వారా కూడా ఆ కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇప్పటికే ఏదైతే ఎన్నికల సిబ్బందికి సంబంధించి దాదాపుగా 7,000 పైచిలకు ఎన్నికల సిబ్బందిని ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అటు పోలీసులు కూడా 23,000 పైచిలకు మంది ఎన్నికల నిర్వహణలో పాల్గొనున్నారు. అయితే భారీ బందోబస్తు నడుమ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని చెప్పేసి ఇప్పటికే ఎన్నికల అధికారులు కూడా చెప్తున్నారు. ఇక జిల్లా ఎన్నికల అధికారిగా ఉన్నటువంటి గౌతమ్ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకొని వారందరినీ కూడా ప్రత్యేకంగా గైడ్లైన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రత్యేకంగా వారందరికీ కూడా పోలీసు సిబ్బందితో కూడా ఎన్నికల సామాగ్రిని అదేవిధంగా వీవీప్యాట్లను కూడా తరలిస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మీరు విజువల్స్ చూస్తున్నారు. ప్రతి సెక్టార్ కూడా ప్రత్యేకంగా అధికారులను ఏర్పాటు చేసి ఒక వెహికల్ ముందు ఏదైతే పోలీస్ వెహికల్ అదేవిధంగా దాని వెనక మాత్రం సిబ్బంది అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పోలింగ్ సంబంధించినటువంటి సామాగ్రితో పాటు సిబ్బంది కూడా తరలిస్తున్నారు. వారందరికీ కూడా ఇక టెక్నికల్గా ఏదైనా ఇష్యూ ఏర్పడితే మాత్రం ప్రత్యేకంగా వారికి సంబంధించినటువంటి ప్రత్యేకంగా అందుబాటులో కూడా వీవీప్యాట్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 16 లక్షల పైచిలకు ఓటర్లు ఉన్నారు. వీరంతా కూడా రేపు ఎన్నికలు ఓటింగ్లో పాల్గొనే అవకాశం ఉంది. దాదాపు మహిళా ఓటర్లు ఈసారి ఎక్కువగా ఉన్నారు. వారంతా కూడా ప్రత్యేకంగా కౌంటర్లు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పటికే వృద్ధులు, వికలాంగులు, మహిళలకు కూడా ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆదర్శ పోలింగ్ కేంద్రాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారు. ఇప్పుడు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే దివ్యాంగుల కోసం అదేవిధంగా వృద్ధులు అటువంటి వాళ్ళు వస్తే ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేశారని చెప్పేసి అయితే జిల్లా ఎన్నికల అధికారి అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అన్ని సౌకర్యాలతో పాటు అటు పోలింగ్ కేంద్రంలో సజావుగా కొనసాగేందుకు అయితే ఏర్పాట్లు అయితే చేశామని చెప్తున్నారు. ఇప్పటికే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు, ఎందుకంటే ఈసారి ఎప్పుడు కూడా ఎన్నికల నియమావళికి సంబంధించి ఇప్పుడు ఒక గంటను కూడా ఒక గంట అదనంగా కూడా ఏర్పాటు చేశారు. ఎందుకంటే వేసవి నేపథ్యంలోనూ ఒక గంటను అదనంగా 6 గంటల వరకు అయితే పోలింగ్ అయితే నిర్వహించే అవకాశం ఉంది. 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారో వారందరినీ కూడా ప్రత్యేకంగా ఓటు ఎంత టైం అయినా కూడా వాళ్ళు మాత్రం ఓటింగ్ వేసిన తర్వాతనే వెలుపల పంపించే అవకాశం ఉంది. అయితే ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా 144 సెక్షన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా
అతి సమస్యాత్మకంగా పోలింగ్ కేంద్రాలు ఉంటే వాటికి మాత్రం ప్రత్యేకంగా అధికారులు కూడా ఏర్పాటు చేశారు. సివిజిల్ యాప్ ద్వారా ప్రత్యేకంగా ఏదైతే సమస్యలు ఉంటే తెలపాలని చెప్తున్నారు. ఏదైతే వీవీప్యాడ్లు కానీ ఏదైతే ఎన్నికల సామాగ్రి కానీ మొరాయిస్తే మాత్రం ఖచ్చితంగా వాటికి సంబంధించినటువంటి అదనపు వీవీప్యాడ్లను కూడా అందుబాటులో ఉంచామని చెప్తున్నారు. ఓటర్ వేసే విధంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము. ఎన్నికలు కూడా ఎక్కడ కూడా ఎటువంటి ఘటనలు కూడా చోటు చేసుకోకుండా సజావుగా నిర్వహించేందుకు ఆ ప్రజలు కూడా సహకరించాలని చెప్పేసి జిల్లా ఎన్నికల అధికారి అయితే కోరుతున్న పరిస్థితి ఇది కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్ ఖమ్మం.